మటన్ చిక్కీ చేస్తున్నారు. చూసారండి, రండి, లేకుంటే దెబ్బలు పడతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ చేస్తున్నామండి. దాంట్లో కావాల్సిన మసాలా దినుసులు చూడండి: కొబ్బరి, తెల్లగడ్డ, కొత్తిమీర, చెక్క, లవంగాలు, ఎర్రగడ్డ, అల్లం. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మసాలా రెడీ అయిపోయింది. ఇదే ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి. సో కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని, చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్లో రావాలి, బాగా వేయించుకోవాలి. చూడండి, మనం ఎర్రగడ్డలు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. సో ఇప్పుడు వాష్ చేసుకున్న మటన్ని కుక్కర్లో చూడండి, ఏం సౌండ్ వస్తుంది కదా. చాలా సౌండ్ వస్తుంది. తగినంత పసుపు వేసుకోవాలి. ఓకే, తర్వాత ఉప్పు వేయాలి, అది కూడా తగినంతగానే వేసుకోవాలి. అంతేనా, నాన్ వెజ్ అంటే ఒక టేస్ట్ కదా. వెజ్ ఎన్ని ఉన్నా కూడా నాన్ వెజ్ ఉంటేనే దానికి టేస్ట్. మన వాళ్ళంతా నాన్ వెజ్ ప్రియులే ఎక్కువ ఉంటారు కదా దేవాంష్? నీకు చాలా ఇష్టం కదా నాన్ వెజ్ అంటే? నాకు చాలా చాలా ఇష్టం అత్తయ్య. దాంట్లో మీరు చేసేదైతే చాలా. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మనకి ఎంత కారం తినాలో అంత. స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తగినంత కారం వేసుకున్న తర్వాత అంతా కలబెట్టుకోవాలి. బాగా కలబెట్టి ఉప్పు కారం వేసుకున్న మటన్ చాలా స్మెల్ సూపర్గా ఉంది. ఒక స్పూన్ ధనియాల పొడి అది కూడా వేసుకొని కొంచెం బాగా పచ్చిగా మసాలా పచ్చి వాసన పోయేదాకా సిమ్లో మగ్గించాలి. బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఉప్పు, పసుపు, కారం పొడి అండ్ ధనియాల పొడి. సో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గాలి. అండ్ ఒక 5 minutes ప్లేట్ మూసేయాలి. ప్లేట్ మూసిన తర్వాత కాసేపు ప్లేట్ మూసిన తర్వాత ఒక 5 minutes అలాగే ఉంచాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు 5 minutes అయిపోయింది. 5 minutes తర్వాత ఇలా ఉంటుంది. సో దీన్ని బాగా కలిపెట్టుకోవాలి. బాగా కలిపెట్టేసేయాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చి వాసన అంతా పోయి ఉంటుంది. సో బాగా ఉడికింది. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఆ మసాలా అంతా వేసిన తర్వాత మనమంతా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత వెంటనే వాటర్ పోయకూడదు. సో ఈ మసాలా అంతా కలిపెట్టుకోవాలి. మసాలా వాటర్ పోయకుండా మనము ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసాం కదా, అదే 5 minutes తర్వాత చూస్తే ఆవిరికే అంత వాటర్ వచ్చేసింది. చూసారా? దాంట్లో మసాలా వేసిన తర్వాత ఇంకాసేపు వేయించేసేయాలి. ఒక 5 minutes మూసిపెట్టేసేయాలి. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత మనం తీసేసాము. స్మెల్ భారీగా ఉందండో, సూపర్. సో ఇప్పుడు మనకి తగిన వాటర్ పోసుకోవాలి. ఎంత కావాలో, కొంతమంది బాగా గట్టిగా ఉండాల, మసాలా దట్టించి ఉండేటట్లయితే వాటర్ తక్కువ వేసుకుంటారు. కొంచెం నీళ్ళగా ఉండాలనేటట్టయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటారు. యాజ్ ఇట్ ఈస్ మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. మటన్కి టేస్ట్ అనేది ఉంటుంది. అప్పట్లో పల్లెటూరులో ఇదే వేసేవాళ్ళు. చూసేవాళ్ళకి తెలిసిండొచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. చూడండి, ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనము వేడి చేసుకోవాలి. అవన్నీ వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. దాంట్లో స్మెల్ పచ్చివాసన రాకుండా దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ వేస్తుంటే స్మెల్ ఎంత బాగా వస్తుందో తెలుసా? ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం వేయించుకున్న ఇవి పై మసాలా అన్నీ రోట్లో వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది మిక్సీలో వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ కాకపోతే రోట్లో వేసుకుంటేనే దీని రుచి ఇంకా రెండింతలు పెరుగుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాని పై మసాలా తీసుకొని మటన్లోకి కలిపేసుకోవాలి. చూడండి, అట్లా వేసేసుకోవాలి. సో అంతా వేసుకున్న తర్వాత దాన్ని కలిపెట్టుకోవాలి, బాగా కలిపెట్టాలి. మిక్స్ చేస్తే ఆ స్మెల్, మిక్స్ చేసిన వెంటనే స్మెల్ వచ్చేస్తుంది. ఏమా సుహాసన జ్యోతి చెప్పు, సూపర్గా ఉంది స్మెల్. ఇప్పుడు కలిపెట్టేసేసినాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది. ఇంకా కుక్కర్ క్లోజ్ చేసేసుకోవాలి. కుక్కర్ క్లోజ్ చేసేసుకోవాలి. సో ఓకే ఫైన్, ఇంకా కుక్కర్ క్లోజ్ చేసేసుకున్నాము. హాయ్ అండి, అయిపోయింది. మటన్ రెడీ. చూడండి, వావ్ సూపర్. చూసారా ఎలా ఉందో? కలర్ చూస్తుంటే, దాని స్మెల్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారా, రెడీ అయిపోయింది. సో దేవాంష్ ఆకలి అన్నాడు, దేవాంష్కి వడ్డిస్తున్నాను. చూడండి, మటన్ అయితే ఇలా అయింది. చూసారా అండి మటన్? దేవాంష్కి టేస్ట్ చూపించాలంట, మధ్యలో మేము కూడా చూస్తాము. మొత్తానికి మటన్ రెడీ. ఓకే ఓకే పెట్టేసుకున్నారు. చెప్పండి, ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? ఓ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.